గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ, మనకి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం, మంగళగౌరి వ్రతం అని చెప్పి చేస్తూ ఉంటాం. ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత ముత్తైదువులకు, సుమంగళి స్త్రీలకు వాయినాలు ఇవ్వందే ఈ వ్రతం అసలు పూర్తే అవ్వదని చెప్పి భావిస్తూ ఉంటాం. ఎందుకని ఇంత ప్రాధాన్యత ఈ వాయినాలకు, ప్రత్యేకించి ఈ వరలక్ష్మి వ్రతం రోజున? దాని గురించి వివరించండి. అలాగే విజిత, ఈ వరలక్ష్మి వ్రతం అనేది అసలు అందరూ కూడా ఈశ్వరుని వేడుకున్నారు. ముఖ్యంగా పార్వతీ అమ్మవారు అసలు స్త్రీలు సౌభాగ్యం కోసము, సిరి సంపదల కోసము, సంతానం కోసము ఏ వ్రతాన్ని ఆచరిస్తే బాగుంటుంది అని అడగటం జరిగింది. అప్పుడు పరమేశ్వరుడు పార్వతీ అమ్మవారితో చెప్పిన వ్రతమే ఈ వరలక్ష్మి వ్రతం. మనకి సిరి సంపదల కోసము, స్త్రీ సౌభాగ్యం కోసము, సంతానం కోసము, ఆయుర ఆరోగ్యాల కోసము, ధనధాన్య అభివృద్ధి కోసము. ధాన్య అభివృద్ధి కూడా ఉండాలి కదా మనకి. పాడి పంటలు సమృద్ధిగా ఉంటేనే మనకి ఆహారం ఉంటుంది. ఆహారం లేకపోతే జీవనం ఉండదు. అంతే. అందుకే అష్టలక్ష్ములు కూడా, మనకి అష్టలక్ష్ముల్ని కూడా ప్రసాదించే వ్రతమే వరలక్ష్మి వ్రతం. అమ్మవారి అనుగ్రహం, లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం. పూర్వము విదర్భ సామ్రాజ్యంలో చారుమతి అని ఉండేదన్నమాట. చారుమతి నిత్యం కూడా లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉండేది. అప్పుడు అమ్మవారు కల్లో కనపడి, చారుమతి, వరలక్ష్మి అమ్మవారు కల్లో కనబడి చారుమతికి స్వప్న దర్శనం ఇచ్చి, నువ్వు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి, ఈ విధంగా ఆచరించాలి అని చెప్పడం జరిగింది విధానం. అప్పుడు ఉదయం మేల్కొనగానే చారుమతి విషయాన్ని చెప్తే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా విని, అందరూ కూడా శుభ్రంగా శుభ్రాన్ని పాటించి, తొందరగా విధి విధానాలు ఆచరించి, ప్రాతకాలమే నిద్రలేచి స్నానాలు ఆచరించి, పట్టు వస్త్రాలు ధరించి అందరూ కూడా పూజకు సిద్ధమై మండపాలు నిర్మించి, వివిధ రకాల పుష్పాలతో, పత్రాలతో, అలాగే పీఠాన్ని ఏర్పరిచి, బియ్యము దాని మీద వేసి కలశాన్ని ఏర్పరచుకొని సామూహికంగా అందరూ కూడా కలిసి ఒక చోట, అంటే అందరూ ఈ వ్రతాన్ని ఆచరించి ఒకరింటికి ఒకరు రావటం జరిగింది. అంటే సామూహికంగా కూడా చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతం. ఎవరింట్లో వాళ్ళు చేసుకోవడంతో పాటు ఎవరింట్లో వాళ్ళు చేసుకొని, మళ్ళీ ఏ ఇంట్లో అమ్మవారు ఎలా ఉన్నారో చూడటానికి కూడా చారుమతి ఏ విధంగా చేసింది, మనం వెళ్ళి అక్కడ పసుపు కుంకాలు స్వీకరిద్దాము అని అందరూ కూడా ఒకరింటికి ఒకరు రావటం జరిగింది. అప్పుడు సామూహికంగా అందరూ కలిసి చారుమతితో పాటు తోరణాలు కట్టుకొని చేతికి ప్రదక్షిణాలు చేయగానే ఒక్కొక్క ప్రదక్షిణకి ఒక్కొక్క వరం ఇచ్చారు అమ్మవారు. ఒక ప్రదక్షిణకి చేతికి గాజులు, ఒక ప్రదక్షిణకి చేతికి పట్టాలు, అలాగా ధన కనక అన్ని వస్తువులు అన్నీ కూడా ఇచ్చారనమాట అమ్మవారు ప్రదక్షిణలకి. అలా అష్టలక్ష్మిలకి ప్రదక్షిణలు కూడా ఉంటాయి. అలా సామూహికంగా అందరూ ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు అక్కడ అందరూ కలిసి అష్టలక్ష్మిలకి ఒక్కొక్క లక్ష్మీదేవికి 3 ప్రదక్షిణలు చొప్పున కూడా చేయొచ్చు అనమాట. అలా కూడా మామూలుగా 3 మాత్రమే చేస్తూ ఉంటాం. 3 చేస్తాం. అలా ఒక్కొక్క అమ్మవారికి, ఇప్పుడు మనకి ధైర్యలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, సంతానలక్ష్మి, ధాన్యలక్ష్మి, అలా ఒక్కొక్క లక్ష్మీదేవికి కూడా 3 ప్రదక్షిణలు చేయొచ్చు. ఇక ముత్తైదువులకి వాయనాల సంగతికి వస్తే 3 ముత్తైదువులు కానీ, 5 ముత్తైదువులు కానీ, 9 మంది ముత్తైదువులు కానీ, 11 ముత్తైదువులు కానీ పిలవాలి. అంతకి వేరే సంఖ్య పిలవకూడదు. 4, 6 అలా పిలవకూడదు. 3, 5, 9, 11 వాళ్ళని పిలిచి చక్కగా మీరు ఒక ప్లేట్లో అన్నీ కూడా అరేంజ్ చేసుకొని, ఆకు, వక్క, తాంబూలము, అలాగే బ్లౌజ్ పీస్, జాకెట్ ముక్క, అలాగే పండ్లు, ఏవి సీజన్లో వచ్చే పండ్లు ఆ సీజన్లో వస్తాయి అవి, ఇంకా నైవేద్యాలు ఇవ్వాలనుకుంటే కూడా అలా పెట్టుకొని సిద్ధం చేసుకొని వచ్చిన తర్వాత, వచ్చింది అమ్మవారే అని భావించాలి. మీ ఇంటికి కూడా సౌభాగ్యం ఇవ్వటానికి అమ్మవారే మీ ఇంటికి వచ్చినట్టు భావించి, వాళ్ళు రాగానే పసుపు కుంకుమ ఇచ్చి, తడి పసుపు అంటే పసుపు ముద్దని ఇవ్వాలి మాంగళ్యం కోసం ఇచ్చి, తర్వాత కాళ్ళకి పసుపు రాసి వాళ్ళకి మళ్ళీ ఏదైతే మీరు తాంబూలం అందిద్దాం అనుకుంటున్నారో, వాయనం అందిద్దాం అనుకుంటున్నారో ఆ వాయనాన్ని నేను చెప్పే ఈ స్తోత్రం చెప్పుకుంటూ ఆ వాయనాన్ని అందించాలి. వాయనం ఇచ్చేటప్పుడు చాలా
చిన్న స్తోత్రమే ఉంటుంది, ఉమ్, ఆ వాయనాన్ని అందించాలి. ఇందిరా తారికావాభ్యాం ఇందిరాయై నమో నమః అనే శ్లోకాన్ని పఠిస్తూ ఉమ్. వచ్చిన ముత్తైదువులకి వాయనం అందించి వారి ఆశీర్వాదం తీసుకోవాలి. వాళ్ళ చేతికి Okay. అక్షింతలు ఇచ్చి ఉమ్. అక్షింతలు వేసుకొని దీవించమని చెప్పాలి. ఇప్పుడు ఈ ఇస్తున్నప్పుడు వాయనం ఇస్తున్నప్పుడమ్మా కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు, వాళ్ళకి వాయనం ఇవ్వచ్చా లేదా అని చెప్పి చాలా మందిలో సందేహం ఉంటుంది. ప్రెగ్నెంట్ లేడీస్కి వాయనం ఇవ్వచ్చా? తప్పులేదు, వాయనం ఇవ్వటంలో తప్పులేదు. ఉమ్, అలాగే చిన్నపిల్లలు వస్తారు ఒక్కోసారి, అవును. చిన్నపిల్లలకు కూడా ఇవ్వచ్చు. వాళ్ళ కాళ్ళకి నమస్కారం పెట్టకుండా ఉమ్. వాళ్ళ చేతి గాజులకి నమస్కారం పెట్టాలి. ఇప్పుడు ఒకవేళ అంటే చిన్నపిల్లలు కాబట్టి మనం కాళ్ళకి నమస్కరించకుండా అలా నమస్కరించాలి చేతులకి అన్నారు చేతులకి. కదా? ఒక్కోసారి మనము ఉమ్. బాల పూజ చేస్తాం, అప్పుడు అవును. అమ్మవారిగా భావించినప్పుడు కుమారి పూజ కుమారి అనొచ్చా? పూజ చేసినప్పుడు ఉమ్. కాళ్ళకి నమస్కరిస్తాం. ఇప్పుడు పెళ్ళైన వారే సుమంగళి స్త్రీలే మనకన్నా వయసు చిన్నవారైతే వాళ్ళ కాళ్ళకు పసుపు రాయడము, కాళ్ళకు నమస్కారం చేయడం చేయొచ్చా? చేయొచ్చు. మీకంటా చిన్నవారైతే కాళ్ళకి పసుపు రాయొచ్చు, ఉమ్. తప్పకుండా నమస్కరించకుండా గాజులకి నమస్కరించవచ్చు. చేతి గాజులు, కాళ్ళకి అవసరం లేదు, చేతులకు నమస్కరించొచ్చు. చేతి గాజులకు నమస్కరించవచ్చు. ఉమ్. అంటే చాలా మందిలో ఈ సందేహం ఉంటుంది, వయసులో అవునవును. నీకన్నా చిన్నది కదా, నువ్వు కాళ్ళకి పసుపు రాయడము, కాళ్ళకి నమస్కారం చేయకూడదు అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఇప్పుడు చిన్న పెద్ద కాదు, ఇంటికి ఉమ్. వచ్చిన ఎవరైనా సరే మనం పసుపు రాయాలి, ఉమ్. వయసుతో సంబంధం లేకుండా. ఓకే. ఇక ఆశీర్వాదం తీసుకున్నప్పుడు చిన్న వాళ్ళకి ఉమ్. నమస్కరించకూడదు కాబట్టి వాళ్ళ చేతి గాజులకు నమస్కరిస్తే సరిపోతుంది. ఉమ్. అందులోనూ మనం అంటే వచ్చింది అమ్మవారు అనే భావనతోటే అదంతా చేస్తున్నాం కాబట్టి ఈ చిన్న పెద్ద తారతమ్యం లేకపోవడమే బెటర్. అవును, అందుకే అమ్మవారి స్వరూపాలుగా మీ ఇంటికి వాయనం స్వీకరించడానికి వచ్చారు, మిమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారు, అమ్మవారే వచ్చింది సాక్షాత్తు అంతే. అని అనుకొని ఆ ఆశీర్వాదం తీసుకోవాలి. అందుకే మ్మ్. ఇచ్చినప్పుడు ఇస్తేనమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని కూడా అంటాం ఈ అవును. శ్లోకం పఠిస్తూ. ఉమ్. అలాగే అష్టలక్ష్మి స్తోత్రం పఠిస్తే అందరూ కలిసి వచ్చిన వాళ్ళందరూ వచ్చినప్పుడు ఒక్కొక్కరింట్లో ఒక్కొక్కటి, ఒకరింట్లో అష్టోత్తరం పఠించవచ్చు, ఒకరింట్లో లక్ష్మీ స్తోత్రం పఠించవచ్చు, ఒకరింట్లో లలిత చదువుతారు. అలా అవును. ఏ విధంగా అయితే ఆ విధంగా ఉమ్. అష్టలక్ష్మి స్తోత్రం ఉంటుంది. ఓకే. నమస్తేస్తు మహామాయి శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. అదైనా చదువుకోవచ్చు. ఉమ్. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమై ఉమ్. అష్టలక్ష్మి స్తోత్రం ఉంటుంది, అవును. అదైనా కూడా ఉమ్. పఠించుకోవచ్చు. అంటే ఈ సామూహికంగా పఠిస్తే అమ్మవారు చాలా ప్రీతి చెందుతారు. ఆహాహా. అందుకనే ఆ రోజు కలకలలాడిపోతూ ఉంటుంది. ప్రతి ఒక్కరిల్లు అందరూ అవును. కూడా వీధుల్లో కనబడుతూ ఉంటారు తాంబూలాలు అవును. తీసుకోవడానికి. పసుపు కుంకుమ కోసము ఎన్ని మైళ్ళు దూరమైనా వెళ్ళాలి, వెళ్తారు కూడా ఆ సౌభాగ్యం రోజు. కోసము ఉమ్. అని అంటారనమాట. అవును, మీరు అన్నట్టుగా నిజంగానే మంచిగా పసుపు కుంకుమలతో ఆ పాజిటివ్ వైబ్స్ ఇంట్లోనూ అలానే ఉంటుంది, వీధుల్లో వచ్చిపోయే వాళ్ళు అదంతా కూడా హడావిడి చాలా బాగుంటుంది ఆ అవును, రోజు. ఇక ఈ సువాసినీలకి ముఖ్యంగా పూజించటం వల్ల విజిత మనకి జన్మ జన్మాల పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. ఉమ్. సువాసినీలు సాక్షాత్తు అమ్మవారి స్వరూపాలుగా ఉమ్. పెద్ద ముత్తైదువులకి మనము ఆ. గనక పూజించి సువాసిని పూజ గనక చేస్తే ఉమ్. మనకి జన్మ జన్మాల దోషాలు తొలగిపోతాయి. ఓకే. అలాగే అఖండ సౌభాగ్య ప్రాప్తి కూడా కలుగుతుంది అనమాట. ఉమ్. అందుకే సువాసిని పూజ కూడా ఒక విశేషమైన పూజ మన సనాతన ధర్మంలో. ఉమ్. అంటే ఎక్కువ వయస్సు పెద్దవాళ్ళుగా ఉండి ముత్తైదోతనంతో ఉన్న వాళ్ళకి ఎక్కువగా మనం ఇవ్వగలిగితే వాళ్ళ ఆశీస్సులు బాగుంటాయి మన చాలా మీదనా? చాలా ఆహాహా. బాగుంటాయి అనమాట ఆశీస్సులు. ఓకే. ఓకే. అఖండ సౌభాగ్యవతి అని దీవిస్తారు కదా, ఉమ్. అందుకే. ఓకే, ధన్యవాదాలమ్మా. నమస్కారం. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా